గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని కోరుతూ బాలకృష్ణ గురుస్వామి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చేపట్టిన గోరక్ష మహాపాదయాత్ర దిగ్విజయం కావాలని ఆకాంక్షించారు పుష్పగిరి పీఠాధిపతి శంకర భారతి స్వామి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని అయ్యప్ప దేవాలయంలో గోరక్ష మహాపాదయాత్ర పునఃప్రారంభించారు బాలకృష్ణ గురుస్వామి. 2 నెలల క్రితం ప్రారంభమైన ఈ పాదయాత్రలో బాలకృష్ణ గురుస్వామి అస్వస్థత గురయ్యారు. వారం రోజులుగా చౌటుప్పల్ మున్సిపాలిటీలో ట్రీట్మెంట్ తీసుకుని ఇవాళ యాత్రను పునఃప్రారంభించారు. కార్యక్రమంలో అయ్యప్ప భక్తులు, మహిళలు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇక ఈ మహాపాదయాత్ర 3 నెలల వరకు కొనసాగుతుందని తెలిపారు బాలకృష్ణ స్వామి. కాబట్టి ఏ ఒక్కటి లేకపోయినా మన భారతం బలహీనపడేటువంటి పరిస్థితి. ధర్మానికి మూల చిహ్నాలుగా ఉన్నటువంటి ఈ 5 ధర్మాలు అని మనం పిలుస్తున్నాం. తల్లి మాతృధర్మం, తండ్రి పితృవాక్య పరిపాలనా ధర్మం, ఆచార్యుడు అధ్యయన ఆచరణ ధర్మం, అతిథి ఎప్పుడు కూడా గౌరవించటం అనేటువంటిది మన ధర్మం. గోవు మనకు అందరికీ ఆధారభూతమైనటువంటి జగద్ధర్మం. కాబట్టి గోవుని రక్షించాలి అనేటువంటి, గోవుని జాతీయ ప్రాణిగా నిర్ణయించాలి అనేటువంటి అనేక సనాతన ధర్మ ఉద్దేశాలతో పాదయాత్ర చేస్తున్నటువంటి బాలకృష్ణ గురుస్వామి వారిని మనసా వాచా కర్మణ పుష్పగిరి పీఠ అధిష్టాన దేవతలైనటువంటి శారదా చంద్రమౌళీశ్వరులు సర్వదా రక్షిస్తూ వారి యొక్క సంకల్పం దిగ్విజయంగా నెరవేరాలి అని సభాముఖంగా వారికి మా ఆశీర్వచనాలు తెలుపుతూ, మనమందరం కూడా ఒక్క వ్యక్తి ఇంత మహాకార్యాన్ని చేస్తున్నారు అంటే ఎవరి కోసం? భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క హిందువు కోసం. ప్రతి ఒక్కరూ కూడా మనం దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మన ధర్మాన్ని అందరూ కలిస్తే అది మహాసముద్రం. కలవటానికి ఎవరో ఒకరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ ప్రయత్నాన్ని మనం గుర్తించగలిగేటువంటి సామర్థ్యం మనలో ఉండాలి. అలాగా ఆ ప్రయత్నాలను మనం ఎంతో మంది చేస్తున్నటువంటి వారి జీవితాలని దారిపోస్తూ గోవుల కోసం ప్రాణత్యాగం చేసినటువంటి వారిని ఎంతో మందిని మనం చూస్తూ, ఈ యాత్రలో వారికి వెనుపూస కూడా కొంచెం సమస్య వస్తే కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలో, చౌటుప్పల్ ప్రాంతంలో వారు విశ్రాంతి తీసుకొని మరలా ఈవేళ పునఃప్రారంభం చేయనున్నారు. ఇంకొక 3 మాసాలు మళ్ళీ కూడా కన్యాకుమారి పర్యంతం వారు యాత్ర చేయనున్నారు. కాబట్టి ఆ యాత్ర దిగ్విజయంగా ఉండాలి, వారి యొక్క సంకల్పం నెరవేరాలి. మనమందరము కూడా ఐక్యంగా మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి.